దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు. నిజంగా రత్నాల ఇంపార్టెన్స్ ఏంది అనేది మనం చూసినట్టయితే, ముఖ్యంగా రత్నాలు ఏ ఒక్కరు తయారు చేసింది కాదు. సహజ సిద్ధంగా మనకు భూమిలో నుండి, అది కూడా కొన్ని వందల కిలోమీటర్ల లోపల తయారవుతున్నాయి భూమిలో. అండ్ తయారవ్వడానికి కూడా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు పడుతుంది. సో ఈ రత్నాల పుట్టుకనే ఇంత విశిష్టతతో కూడుకునింది. సో ఇందులో ఇంత విశిష్టత ఎందుకుంది, రత్నాలకు ఇంత ప్రజాదరణ ఎందుకుంది, మరి చరిత్రలో రాజులు మహారాణులు ఎందుకు రత్నాలు ధరించారు? సో రత్నాలను ఇప్పుడు యుగాలలో రత్నాలు, మన ప్రీవియస్ యుగాలలో రత్నాల ప్రస్తావన ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాలు, రత్నాలు ఇంపార్టెన్స్ చాలా ఉంది. మనకు బ్రీఫ్గా ఇప్పుడు మనకు శమంతకమణి, జస్ట్ మనకంటే ముందు యుగం ఏంటి, ద్వాపర యుగం. ద్వాపర యుగంలో శమంతకమణి గురించి ప్రస్తావన ఉంది. మనం నిజంగా సిన్స్ వీఆర్ హిందూ, మనము మహాభారతంను భాగవతాన్ని నమ్మితే అందులోనే భాగమైన ఒక ఈ రత్నాల గురించి ప్రస్తావన ఉన్నప్పుడు దాన్ని కూడా నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎవరు తయారు చేసింది కాదు, ఎవరు సృష్టించింది కాదు. సో ఆ విధంగా రత్నాలు, శమంతకమణి అనేది రత్నం గురించి మీకు తెలుసా అండి? అది ఎన్నో టన్నుల బంగారాన్ని సృష్టించేది. అంటే పూజా మందిరంలో పెట్టినప్పుడు అది డైరెక్ట్గా సూర్యుడికి సంబంధించిన రత్నం. సూర్యదేవుని మనం తపస్సు చేస్తే సత్రాజిత్తుకు ఆ రత్నం అనేది బహుకరింపబడ్డది. దాన్ని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ రత్నాన్ని రాజుల ఉంటే శ్రేయస్కరమని కూడా దాని రిలేటెడ్ ఒక స్టోరీ కూడా ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రత్నాలకు పవర్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సో ఎలాంటి రత్నాల పవర్ ఉంటుంది, అండ్ అసలు ఈ పవర్ ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, మనిషిని ఎలా రత్నాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ మనకు జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా నవగ్రహాలు చాలా వరకు ప్రతి మనిషిని దిశానిర్దేశం ఆదేశిస్తాయి. ఎందుకంటే మనిషి జీవితం ఇలా ఉండాలంటే ఎంత పెద్ద చతురత, తెలివి కల్లోడైనా నవగ్రహాలు టైం అనుకూలంగా లేకపోతే వాని తెలివితేటలు పనికిరాదు కదా. మనకు ఎంతో ఆదరించిన వాళ్ళు కూడా చీదరించుకుంటారు. ఇది కాలమహిమ అంటారు. కాలం అనేది ఏంటి? గ్రహాల గమనమే కాలం. సో ముఖ్యంగా ఈ నవగ్రహాలు ఏదైతే ఉందో, నవగ్రహాలను ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, గ్రహాధిపత్యము అన్నిటికంటే సూర్యుడు. ఈ సూర్యుడు అనేది గ్రహాధిపత్యం. అన్ని గ్రహాలు కూడా సూర్యుని చుట్టే తిరుగుతాయి. సో ఇక్కడ మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారము సూర్యుడు కూడా ఒక గ్రహంగా మనకు అప్పుడు క్యాలిక్యులేషన్ చేశారు. ఇప్పుడు సైంటిఫిక్గా దాని గ్రహం అంటామా అనేది, మనం స్టార్ అంటామా పక్కకు పెట్టండి. మనం సనాతన ధర్మం జ్యోతిష్ శాస్త్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇప్పుడు దాన్ని స్టార్ అనండి, గ్రహం అనండి, నథింగ్. ఇప్పుడు సూర్యుడిని ఇంగ్లీష్లో సన్ను, తెలుగులో సూర్యుడు, హిందీలో సూరజ్, ఏదన్నా ఒకటే. అది నువ్వు గ్రహమను లేదంటే స్టార్ అను. సో ఇక్కడ మన సోలార్ సిస్టమ్ ప్రకారము, మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము, ఖగోళ శాస్త్రం ప్రకారము సూర్యుడు గ్రహాధిపత్యం. అంటే అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టే తిరుగుతాయి. ఎంత ఇంపార్టెన్స్ ఉందండి చూడండి అన్ని గ్రహాలతో. అంతే ఈక్వల్గా సూర్యుడికి సంబంధించిన రత్నము ఏంటి తెలుసా అండి? మాణిక్యం. అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏముందంటే, సూర్యుడు ఏమేమి ఇస్తాడు? ఆరోగ్య ప్రదాత, హృదయకారకుడు, అన్ని క్యాపబిలిటీస్ ఇస్తాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ లాజికల్గా మనం శాస్త్రము సైన్స్ని చూద్దాం. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పబడ్డది? హృదయకారకుడు అంటే హృదయం, హార్ట్ ప్రొటెక్టర్, తర్వాత ఆరోగ్య ప్రదాత. సో ఇక్కడ సైంటిఫిక్గా చూద్దాం. మార్నింగ్ సన్ రేస్ ఆరోగ్యాన్ని ఇస్తాయి. విటమిన్ డి కూడా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. అంటే అలాంటి కనెక్షన్, ఆ కాస్మిక్ రేస్లో అలాంటి పవర్ ఉంటుంది. సో ఆ విధంగా సూర్యుడికి నమస్కారం, పొద్దున్న లేచి నమస్కారం పెడితేనే మనకు ఆరోగ్యం కొద్ది బాగుంటుంది. ఎన్నో విటమిన్స్ మన బాడీ లోపల చైతన్యం పొందుతాయి. సో ఆ విధంగా అలాంటి సూర్యుడు మనకు ఆరోగ్యపరంగా చాలా హెల్ప్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి, చాలా వరకు సిక్ అయిన వాళ్ళు, ఒక జబ్బు వచ్చిన తర్వాత తొందరగా తగ్గని వాళ్ళు, ప్రత్యేకించి గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, నిజంగా గుండె జబ్బులు అంటే హృదయకారకుడు, హార్ట్. అయితే ఈ జబ్బులు ఎప్పుడు వస్తాయంటే, సూర్యుడు యోగకారకం కానప్పుడు వాళ్ళ ఇండివిజువల్ హారోస్కోప్లో అప్పుడు నిజంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చాలా సందర్భాల్లో రీసెర్చ్లో భాగంగా నేను చెప్పేది ఏంటంటే, నిజంగా హార్ట్ ప్రాబ్లం ఉందని ఎవరైతే మా దగ్గరికి మామూలుగా కన్సల్టేషన్కి వస్తారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను మేము అనాలిసిస్, దిస్ ఈజ్ రీసెర్చ్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను మనం ఒకసారి క్రాస్ చెక్ చేయడం కోసం మేము తీసుకొని అనాలిసిస్ చేస్తే, నిజంగా ఆ గుండె జబ్బు ఎందుకు వచ్చిందంటే, సూర్యుడు వాళ్ళకు అనుకూలంగా లేకపోవడము, వీక్ ఉండడము, అండ్ ఇలాంటి కారణాల చేతనే వాళ్ళకి ఆ జబ్బు వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే, మరి సూర్యుడు వీక్ ఉన్నాడంటే, ఇప్పుడు సూర్యుడు లేకుంటే మనం నైట్ ఎలా బతుకుతున్నాం? ఆల్టర్నేటివ్ సోర్స్ లైట్ పెట్టుకొని బతుకుతున్నాం. అలాగే సూర్యుడు వీక్ ఉన్నప్పుడు సూర్యుడికి సంబంధించిన రత్నాన్ని
సప్లిమెంట్ లాగా మనం పెట్టుకున్నట్టయితే నిజంగా ఆ ఏ సమస్యతోనైతే బాధపడుతుండ్రో ఆ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది. అది ఈరోజు నేను చెప్తున్న విషయం కాదు, చరిత్ర చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇక్కడ సూర్యుడికి సంబంధించిన రత్నం మాణిక్యం పెట్టుకుంటే ఇటు గుండె జబ్బులు, ఆరోగ్యము, క్యాపబిలిటీస్, నిజంగా ఒక్కోసారి అన్ని క్యాపబిలిటీస్ ఉంటాయండి మనిషిలో, కరెక్ట్ టైంకు ఆ క్యాపబిలిటీస్ రావు. అది నిజంగా సిచ్యువేషన్ అంతా అయిపోయినప్పుడు అరే నేను ఇట్లా మాట్లాడాల్సింది, ఇట్లా చేయాల్సింది అని తర్వాత అంటారు. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇట్లాగా టైమ్లీ డెసిషన్స్, సమయానుకూలంగా ఏ టైంలో ఏ మాట మాట్లాడాలి, అప్పుడే సక్సెస్ ఉంటుంది. ఇలాంటి వాక్ చాతుర్యం అనుకోండి, అండ్ క్యాపబిలిటీస్ అనండి, ఆరోగ్యపరమైన సమస్యలు అనుకోండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ముఖ్యంగా ఈ మాణిక్యం ఎవరికి సూట్ అవుతుంది తెలుసా అండి? రాజకీయ నాయకులకు, మెజారిటీగా సిఇఓస్కు, కలెక్టర్స్కు అండ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే వందల మందిని మెయింటైన్ చేస్తారో, క్యాపబిలిటీస్గా వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా ఉంటారో, అలాంటి వాళ్ళందరూ మెజారిటీగా వాళ్ళ హారోస్కోప్ చూడండి, వాళ్ళకు సూర్యుడే యోగకారకుడు అవుతాడు. సూర్యుడికి సంబంధించిన రత్నమే వాళ్ళకు మేలు చేస్తుంది. సో ఇలాంటి సూర్యుడికి సంబంధించిన రత్నం ఏదైతే మాణిక్యం ఉందో దాంట్లో 2 రకాలు ఉంటాయి. మాణిక్యం ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది, దీన్ని రూబీ అంటారు. దీంట్లో స్టార్ రూబీ అనేది ఇంకా పవర్ఫుల్ అని చెప్పాలి. సో ఈ విధంగా ఈ రత్నాలు, మరి ఇలాంటి రత్నాలు సూర్యునికి సంబంధించిన మరి ఈ రత్నం అన్ని రత్నాలలో రత్నరాజం అంటారు తెలుగులో. అదే ఇంగ్లీష్లో కింగ్ ఆఫ్ ద జెమ్స్. అయితే రత్నాలలో రాజు లాంటిది. ఇప్పుడు మన ఫ్రూట్స్లో మ్యాంగో ఎట్లా అంటామో అలాగా, యానిమల్స్లో కింగ్ ఏంటంటే లాయన్, అండ్ వెజిటేబుల్స్లో కింగ్ ఏంటంటే బ్రింజాల్, ఫ్రూట్స్లో కింగ్ ఏంటంటే మన మ్యాంగో. అలాగే రత్నాలలో కింగ్ ఏంటంటే ఈ మాణిక్యం అవుతుంది, రూబీ అవుతుంది. సో ఇలాంటి రూబీ ఎక్కడి నుండి దొరుకుతున్నాయి అంటే ముఖ్యంగా మనకు బర్మా నుండే వస్తున్నాయి, బర్మా తర్వాత మొజాంబిక్ నుండి వస్తున్నాయి, తర్వాత ఆఫ్రికా నుండి వస్తున్నాయి. ఇక లోయెస్ట్ క్వాలిటీ మనకు బ్యాంకాక్ నుండి వస్తున్నాయి, మీడియం లోవర్ క్వాలిటీ. సో ఈ విధంగా రత్నాలు అక్కడి నుండి వస్తున్నాయి. మీరు ఒక్కటేనండి, నిజంగా రత్నాలు అనేది మనిషిపై ప్రభావం చూపిస్తుంది అన్నమాట వాస్తవము. నా దగ్గర డేటాబేస్ ఉంది. ఇది కాక ప్రపంచవ్యాప్తంగా రూబీకి ఉన్న డిమాండ్, ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా ఇంకా ఏ రత్నం ఉండదు. అన్ని రత్నాల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే డైమండ్ కంటే కూడా ఎక్స్పెన్సివ్ రూబీ అవుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు కొన్ని రీసెంట్గా రూబీ, సన్షైన్ రూబీ అని, జూబ్లీ రూబీ అని ఇలాంటివి ఆక్షన్లో ఏకంగా వందల కోట్లకు ఆక్షన్లో కస్టమర్స్ కొనేవాళ్ళే ఎగబడి వాళ్ళు ధర పెంచి ఈ విధంగా కొనుగోలు చేయడం జరిగింది. అది ఎవరు అమ్మేవాళ్ళు కాదు చేసింది. అంటే ఒక మంచి బెస్ట్ క్వాలిటీది ఒక రూబీని వాళ్ళు ఆక్షన్లో పెడితే కొనేవాళ్ళు ఎంతోమంది టైఅప్ అయిపోయి ఒకరు 100 కోట్లు, ఒకరు 110, 120, అలాగా ఏకంగా 225 కోట్లకు సన్షైన్ రూబీ ఆక్షన్లో డెలివరీ రేట్గా అమ్ముడిపోయింది. అంటే ఇంత డబ్బు పెట్టి కొంటున్నారంటే ఏమేమి కారణాలు ఉంటాయని కూడా మనం ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు. అన్నిటికంటే మించి ఏంటంటే ఒక ప్రైడు, ఒక ఆస్తి, అసెట్, అన్నిటిని మించి ఇప్పుడు నేను చమంతకం అని ఎలాంటి పవర్ ఇస్తుందో, ఎట్లా ఎన్నో టన్నులు బంగారం సృష్టించేదో, ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీమియం అండ్ బెస్ట్ క్వాలిటీ ఇన్ ద రూబీ, బెస్ట్ క్వాలిటీ ఇన్ ద వరల్డ్. ఇలాంటి రూబీ ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఉంటుందో నిజంగా వాళ్ళది అదృష్టపరంగా ప్రతి దాంట్లో సక్సెస్ ఉంటుంది. అందుకే ఇన్ని 100 కోట్లు పెట్టి నిజంగా కొన్ని ప్రీమియం క్వాలిటీ జెమ్స్ అన్నది ఆప్షన్లో కొనుగోలు చేయడం జరుగుతుంది. సో మనం అన్ని 100 కోట్లు పెట్టాలని కాదండి, నేను చెప్పేది ఒకటే. తేనె ఉందండి, ప్యూర్ ఉండాలి. నెయ్యి ఉంది, ప్యూర్ ఉండాలి. డాల్డా లాగా ఉండొద్దు. డాల్డా మనం ఎంత పెట్టుకున్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్యూర్ నెయ్యి 1 స్పూన్ వేసుకున్న ఆరోగ్యానికి ఎంత హెల్ప్ అవుతుందో అలాగే డాల్డా 10 స్పూన్లు వేసుకున్నా దానివల్ల అంత ప్రయోజనం ఉండదు. అదే బర్మాది అయితే 1 క్యారెట్, ½ క్యారెట్ పెట్టుకున్న దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇది నేను చాలా ప్రాక్టికల్గా రీసెర్చ్గా చెప్తున్నాను. అంత ప్రాధాన్యత ఎందుకు ఉందంటే సైంటిఫిక్గా కూడా కారణాలు ఉన్నాయి. బర్మా దేశం నుండి వచ్చే కెంపులు ఏవైతే ఉన్నాయో అది ఒక డివైన్ ల్యాండ్, హిమాలయ టచ్లో ఉంటుంది. కాబట్టి బర్మా నుండి వచ్చే కెంపులు చాలా శ్రేష్టమైనవి ప్రపంచవ్యాప్తంగా. అలా శ్రేష్టమైనవి కాబట్టే ల్యాబొరేటరీలో, ల్యాబ్ సర్టిఫికేట్లో కంపల్సరీ అది బర్మాది అయితే బర్మాదని జెమాలజిస్టు రైటింగ్లో కమిట్మెంట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓవరాల్గా చాలామంది చెప్తున్నారు, కొందరు చిన్న ల్యాబొరేటరీలు పెట్టుకున్న వాళ్ళు అదేంటంటే బర్మా అని, న్యూ బర్మా అని ఓవరాల్గా చెప్తున్నారు. దెర్ ఇస్ నో కమిట్మెంట్, రైటింగ్లో ఏ కమిట్మెంట్ లేదు. ఇలాంటివన్నీ నిజమైన బర్మా రూబీలు కావని తెలుసుకోవాలి. ఇలాగా రత్నం అనేది మనిషిని అంత డ్రైవ్ చేస్తుంది, అంత ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇలాంటి జెమాలజీకి సంబంధించిన జెన్యూన్ రత్నాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి.
రత్నదారంలో ఏ డౌట్ ఉన్నా జస్ట్ మీరు ఏ ఫోన్ కాల్ అవే అండి, ఈ కాల్ దివ్య డైమండ్స్. మా దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రండి సార్, మార్కెట్ ఎట్లా ఉంటాయి, కొంత జ్యోతిష్యాలయాలు అమ్మేటివి ఎలా ఉంటాయి, నిజంగా జెన్యూన్ రత్నాలు ఎట్లా ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ రత్నాలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, మీకు ఎట్లా ఆక్షన్లు అమ్ముడుపోతాయి అని మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ విత్ ఎవిడెన్సెస్ ఇప్పుడు దివ్య డైమండ్స్లో మేము ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి రత్నాలు పెట్టుకొని జీవితాన్ని సుగమయం కోరుకుంటున్నాను. ఎందుకంటే రత్నాలు పెట్టుకొని రాజు లేడు, కేపబిలిటీస్ పెరిగిపోతాయి, ఆటోమేటిక్గా మన కేపబిలిటీస్ పెరిగిపోతాయి. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, నేనైనా చేసేది ఇంత గొప్పగా మీకే అనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇన్విజిబుల్ కాన్ఫిడెన్స్, ఆ పాజిటివ్నెస్ అనేది ఆటోమేటిక్గా రత్నాలు పెట్టుకోవడం వల్ల డెవలప్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడంటే జెన్యూన్ అండ్ ఎఫెక్టివ్ ఆ రత్నాలు పెట్టుకుంటేనే దీని ప్రభావం ఉంటుందండి.